హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో టైం వచ్చేసి ప్రస్తుతానికి 11:10 అయింది ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. హెబ్రిన్ అయితే స్కూల్కి వదిలేసి వచ్చామన్నమాట. సో వాట్ అక్కడ బియ్యంకి వచ్చారు వాన ఇట్లా ఇంటింటికి వచ్చి బియ్యం తీసుకొని పోతే వాన వస్తుందని పల్లెటూరులో నమ్మకం అనమాట. అందుకోసమే దాంతోపాటు మా ఎత్తు కూడా పోయింది అనమాట. నేను సంవత్సరం పోలేదు, ఆ సంవత్సరం పోయిండే. బియ్యం ఇస్తే వాళ్ళు పాటలు పాడతారు, దేవుడు వాన వస్తుంది అనుకోసం వాళ్ళ నమ్మకం అంతే. పాత పద్ధతులు ఫ్రెండ్స్. ఇప్పుడన్నా ఇదన్న ఒక రకం ఫ్రెండ్స్. ఇంతకుముందు ఏం చేస్తుంటారంటే మా వయసు పిల్లలే మేము కూడా ఒక కట్టి పట్టుకొని ఆ కట్టికి యాపాకు కట్టి ఆ యాపాకు మీద కప్పును కూర్చోబెట్టి తిరుగుతుంటుంది చిన్నప్పుడు. సో కొంతమంది బియ్యం వేస్తుంటారు, కొంతమంది పోతారు లేదా అక్కడ అంటుంటారు. మా పిల్లలు కదా, ఇట్లా పెద్దలను చూసి మేము చేస్తుంటాం అన్నమాట. ఓకే, ఏదేమైనప్పటికీ పల్లెటూరులో ఇది మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. అదే తిరుగుతున్నారు, మా అమ్మ కూడా వచ్చింది. నా నుండి మీ అమ్మ వాయే ఏమంతా ప్రయాణం అవుతున్నా పని లేదు కదా అనుకోసం అంటే, లేదు పడితే ఇట్లా వాందేనికి పోతున్నారు, ఇది తింటే మన గేర్ల నూటే లేనుకోసం ఏం లేదు ఫ్రెండ్స్. దేవునికి వాన పడాలని వాళ్ళు పాడుతున్నట్టు అనమాట. ఏమో నాకు కూడా ఎక్కువ తెలియలేండి దాని గురించి, కొన్ని అర్థం కావు మనకి. నిలువ వస్తారు విన్నది అందరికి లేదు, కొంతమంది సరదాకి నీళ్ళు వస్తారు. బయట పాటలు పాడుతున్నారు. భీమో అక్షర్ నేను భీమ్ పెట్టా లోపల అయినట్లేదు నిలువ వస్తుంది. పాపన అంతది
అయితే వచ్చి వెళ్ళిపోయారనమాట. సో పని చేస్తారా కొన్ని ఇంటి తిరుగుతారు. నువ్వు భీమ్ తింటువే మూతి కంటే తిరుగుతాను అనుకో. ఇంకా ఉండదు పైన భీమ్ చేయితోనే అనుకోకుంటే ఏమి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా టైం అంతే అంటారు 11 చూస్తాను. సో టైం వచ్చేసి 12కి 9 నిమిషాలు తక్కువ అనమాట. సో ఇంకొక 10 నిమిషాలు ఉండి హెబ్రిన్ తీసుకురావడానికి అయితే బయలుదేరాలి. ఇంకా మొత్తానికి అయితే పాపను ఎక్కించడానికి అయితే మాత్రం పోతున్నాం అనమాట. ఈరోజు అయితే నేను కూడా పోతున్నాను. ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయ్యేది. పాపిన తొందర పాపకు లేట్ అయ్యేది ఏడుస్తుంది. ఇంకా బస్సు అయితే చక్కర పోతుందేమో కదా. అభినందన నువ్వు ఇంతకు ముందు చదివేటప్పుడు ఇందు నుండి బస్సుకు వస్తుంటే ఆటోకి వస్తుంటే ఎమ్మకి కొన్ని రోజులు అదేమి బస్ చేయించుకుంటుంటివే బస్ దొడ్లో తీసుకుంటువే బస్ చేయించుకుంటానని చెప్పి అది నెల వేలు మళ్ళీ కట్టాలి కదా. అవు లైన్ వరకు లైన్ ఏంటంటే ఆటోకే వస్తుంది. యాడికి పోతున్నావు? ఐరన్ తొలకొద్దామా? ఓకే మమ్మీ. ఓకే చలో అంటది వీడు. చలో ఓకే. Don't know if I can find my way out. In this ocean, and everything is growing up tight. There's no room to స్కూల్కి వెరీ గుడ్ మమ్మీ. నువ్వు కటింగ్ చేపించినా గుండె వద్దులే బేబీ కటింగ్ నీకు పర్లేదు. నీ సమ్మకు చూసి మా ఐరమ్మ కూడా చూడండి నాకు గుండె వద్దంటున్నది. మా నీ సమ్మకు జుట్టు పెరిగలేదు దానికి. బేబీ కటింగ్ చేపిస్తాలే. ఓ మమ్మీ ఐరో చూడండి ఎంత కూర్చున్నది. మా తమ్ముడు బ్రేక్ వేసి కింద పడతాం మనము. ఏమి ఏమి నా అంతవా? రండమ్మా రండి ఇంట్లోకి రండి. అయ్యి తగ్గిపోయారండి వాడిని తగ్గి. ఇప్పుడు బండ్లు కడిగితే కదా అయిరా. అమ్మోళ్ళ ఇంటికైతే వచ్చామే ఐరమ్మని తీసుకొని. నిసి లై నిసి. రా రండిగా. ఏం చేస్తావైరా? ఓ తుట్టేమో ఎండ ఉన్నది, ఇంకో తుట్టు వాన వస్తున్నదిగా. తగ్గే వాన తగ్గిలండి అప్పలే.
వాన చిన్నగా పడి ఇప్పుడే బంద్ అయ్యి ఫ్రెండ్స్. సడన్గా మేము మా ఇత్త వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మళ్ళీ అంటే మా ఇత్త వాళ్ళ ఇంటికి రావడం అనేది ఇంకా కామనే లేండి మాకు. ఏం చినుకులు పడినా ఇప్పుడు చట్నీ ఆడుంది. చట్నీ లేదు. ఓకే. ఇంకొకటి టుక్ టుక్ అంటది కదా అమ్మ. ఈసారి కూడా మరి బుడంకాయలు అయితే తెచ్చేదనమాట. ఇవన్నీ ఉన్నాయి. పాప తీసుకొని పోండి వచ్చి అనకాష్ అని చెప్పిండే. అందుకోసమనే ఇట్లే వచ్చి తీసుకొని పోదామని వస్తుంది. వీటితో పాటు సేమ్ ఆ సార్లకే బుడ్డలు కూడా. ఇవన్నీ బుడ్లు, ఇవన్నీ బుడంకాయలు. ఆ చెత్త కంటే ఈ చెత్త కొంచెం లావు ఉన్నాయి బుడంకాయలు. ఇది పండు మాగినట్టు చూడు, తింటావా? పండు మాగిన తోడు దొరికింది మనకే, తినేద్దాం. కాదు వినా, ఇవి అర్థం కాదు కదా మన కొంతమందికి. మా అమ్మ ఎండిపోయినవి కూడా ఉండే చూపిస్తారు బుడంకాయలు. బుడంకాయ తినమంటే మొత్తం నమ్మలేరు. ఓన్లీ గుజ్జు మాత్రం తీసుకోవాలి నోట్లేక మనం. ఇంకో దీంట్లో ఉన్న గుజ్జు ఇటు చూడు, మజ్జిగ బుడంకాయలు. ఇవి వచ్చేసి మజ్జిగ బుడంకాయలు అనమాట. ఇప్పుడు పచ్చిగా తీసి చూపించాను కదా, అవి పచ్చిగా ఉన్నప్పుడు ఇట్లుంటాయి అనమాట. ఎండిపోతే బుడంకాయలు ఇట్లా అవుతాయి. మా అమ్మ ఇవన్నీ వేసుకునేదే. ఇవే ఇవి చూడండి, అది మ్యాటర్. నూనెలో చెప్పుకొని తింటే బాగుంటుంది. ఇంకోటి ఇంకా షోలకాయలు, మజ్జిగ షోలకాయలు మా అమ్మ చేసలేదు. మా అమ్మ చేసేదని చూపిస్తున్నాను. ఇట్లా కొంచెం వాన లేనప్పుడు వానకి నానతాయని ఇంకా ఇంట్లో పెట్టిపోయేదే. గాలి ఆరేవే బాగా మజ్జిగలో కూడా తడిసేవన్నమాట. ఇంట్లో పెట్టిపోయేది అనమాట. ఇంకొకటి ఇవి కూడా మజ్జిగలో వేసినవి అనమాట. ఇవి అయితే బాగున్నాయి. చెప్పి మనం వచ్చినప్పుడు కొన్ని తీసుకొని పోతాం. ఇంకా పచ్చి పచ్చిగా అవి షోలకాయలు, మజ్జిగ షోలకాయలు, మజ్జిగ బుడంకాయలు, మజ్జిగ మిరపకాయలతో పాటు వీటిని కూడా చేసుకోవచ్చు. పోదా ముందు మా అమ్మకి సంచులు దొరికెళ్ళావు నాకు కనుక సరే అని సంచి గుడ్లు అన్నీ ఒకటాన్ని పెట్టిపోయేది అనమాట. ఉండి దీంట్లోకి వేసుకొని పోదాం. పోదామా? రండి లైట్లను బంద్ చేయండి. చూడండి మరి సంగ్రహ జాగ్రత్త. వాన వాన ఆయన మామూలు పని చేస్తున్నారు కదా. ఆహా, వాన వచ్చి ఓ నాన్న ఏవో చెత్త కొనుక్కున్నారు కదా. పెద్దవాడికి నానకూడదు, వర్షం పడుతుంది. చిన్నవాడికి నానొచ్చా? వీళ్ళు పెద్దవాడిని కలిసి చిన్నగా అయిపోయింది. బందాయిలే వానంటే వానే. చేనులోంచి బయలుదేరింటారా? మా ఇమ్మలో వచ్చే తలకలే ఎప్పుడు చేనులోనే 6:30 ఆ టైం అవుతుందంట. బయటకు వచ్చే తలకలు చేనులో ఉంది. ఇంటికి వచ్చే తలకలు 7:30 అవుతుంది. చేనులో 5:30 కల్లా ఇస్తారమ్మా. లేదు అంటే ఒట్టు కదా, వీళ్ళే కొంచెం ఎక్కువసేపు చేస్తారు. ఒట్టుగా అయితే ఓకే. ఏది ఏమైనా ఇష్టమైన క్లైమేట్. దేవుడు మాత్రం అందరికీ అన్నీ ఫ్రీగానే ఇస్తాడు ఫ్రెండ్స్. వానకాలం వాన ఫ్రీగా తీసుకో, ఎండాకాలం ఎండ ఫ్రీగా తీసుకో, ఆక్సిజన్ ఫ్రీగా తీసుకో, సీజనల్ ఫ్రూట్స్ డబ్బులు పెట్టుకోనుకో దేవుడు ఫ్రీగానే ఇస్తాడు. వానకాలము క్రిస్మస్ ముందు వచ్చే చలికాలం ఎంజాయ్ చేసినట్టే ఏ కాలం ఎంజాయ్ చేయను నేను. అంటే నా బాడీ మేబీ చాలా ఎక్కువ సంతోషిస్తుంది ఆ టైంలో. ఎన్ని బాధలున్నా ఆ వెదర్ నన్ను హ్యాపీ చేస్తుంది. డాన్స్ డబ్బడు అక్కడ నాకు కూడా బాగా ఇష్టం డాడీ. ఈ టైం గాలి ఎంత చల్లగాలి. అవునా? ఓ ఎస్. ఐస్ గడ్డ కావాలంటే నేను నీకే కారు ఉండేప్పుడు ఐరం పుట్టింది కూడా వానకాలం పెడితే వానకాలము చలికాలం మధ్యలో
చలికాలం స్టార్టింగ్ వానకాలం అయిపోతుంది. ఐస్ ప్యాకెట్ తీసుకురావడానికి పోయేటప్పుడు ఫుల్ వానలో కూడా బ్లాగ్ తీసాను నేను అట్లే. ఆడపిల్లి పుట్టేదని చెప్పినప్పుడు కమెంట్లు కాదు, సారీ క్షమించండి, కొందరు అంటే డైరెక్ట్గా అన్నారు ఏదో మన మీద ఏదో జాలి చూపిస్తున్నట్టు, ఏదో అనకన్నట్టు కొంచెం మనకు తెలుస్తుంటుంది వాళ్ళు ఏమంటున్నారో. అట్లా ఆ మాటకి హర్ట్ అయ్యి నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా వానికి వచ్చే చేస్తుంటే దాని కింద కామెంట్లు చూస్తే ఏమున్నాయో తెలిసి ఇప్పుడు ఎవరని వినరు, వీడే కావాలని అట్లా మాట్లాడుతున్నాడని కామెంట్లో. మరి నేను ఆ టైం చూసుకోలేదే బాగా చూసుకుని చాలా బాధపడుతుంటాను. ఏమో కొన్నిటికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ మంచిది కాదు కానీ ఏమ్మా కిడ్సిల్కమ్మచ్చా చెప్పు. చిట్టి మిరియాలు ఉండు ఇది చెరుగు నువ్వు జరగా ఆయన పాప చిట్టి మిరియాలు కూడా పాడుతుంది. పాడు ఆయనమ్మ చిట్టి మిరియాలు ఆ పాట పాడు. ఇక్కడ చూడు ఇక్కడ చూసి పాడు గట్టిగా చూసి పాడు బెదర్ బాగుండదు పాడు. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇది ఈ రోజు బ్లాగ్ అయితే. హోప్ మీకు బ్లాగ్ అయితే నచ్చుంటుందని అనుకుంటున్నాము. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏమో ఫ్రెండ్స్, ఒక 4 రోజులు అయింది ఇంట్లో సరిగ్గా లేదు, ఒక 2-3 రోజులు అయింది. అంటే ఏమో కొంచెం నేను డిస్టర్బ్ అవుతున్నాను, ఇంట్లో పిల్లల మీద అరుస్తున్నాను, భారతి మీద అరుస్తున్నాను. సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుందని అనుకుంటున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. థ్యాంక్ యూ.